చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే కొరియోగ్రఫీ చేసుకుంటారు, మీరే డాన్స్లు వేస్తారు, మీరే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంటారు. ఈ థింకింగ్ కూడా ఉండాలి కదా. ఇప్పుడైతే నువ్వు ఆటో నడుపుతున్నావా? ఎంత వస్తుంది అన్న నెలకి ఆటో నడిపితే? నెలలెక్కలు వేసుకుంటే ఇప్పుడు అది కాకుండా గవర్నమెంట్ ఫ్రీ బస్సు వదిలేసింది. అది కూడా ఒకరోజు ఉంటుంది, ఒకరోజు ఉండదు. అది ఫ్రీ బస్సు వదిలేసి అది కూడా లాస్. అది కూడా దాని మీద ఆధారపడితే అది కూడా లాస్ అయింది. మరి ఇప్పుడు ఎలా చదివిస్తున్నావు పిల్లల్ని? మీకు ఆర్థికంగా ఎట్లా? ఇప్పుడు వీళ్ళిద్దరంటే డాన్స్ చేస్తున్నారు, ఏదో మాస్టర్గా ఉన్నారు. మరి నువ్వెలా గెటాన్ అవుతున్నావు? ఎట్లా అంటే చేసేది ఒకరోజు ఉంటుంది, ఒకరోజు ఉండదు. అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సింది అంతే. ఇక దీని మీదనే ఆధారపడదాం. ఈ ఎటో మన పావులోకి వచ్చాం కదా, దీని మీదనే ఆధారపడదాం అనేసి ఆ లెక్కలు ఆలోచిస్తామంటే అది కూడా అంత మాత్రానే ప్రతి ఒక్కరికి ఎలాగైనా ఫ్రీగానే చేయాల్సి వస్తుంది. ప్రతి ఎవరు గుర్తి ఇట్లా బాగా చేస్తున్నారు ఏంది మీ సమస్య ఏంటి అని ఒక్కరు కూడా ఇలా అడిగే వాళ్ళే లేరు. ఇద్దరు వచ్చేటప్పుడు బాధను చూసి నేను ముందుగానే చెప్పాను, ఇట్లాంటి పరిస్థితిలో పోవడం అవసరమా, మన దగ్గర ఛార్జీలు కూడా డబ్బులు లేవు అంటే వీళ్ళు లేదు మాస్టర్ ఫస్ట్ అవకాశం వదులుకోకూడదు, ఎక్కడైనా తీసుకునైనా పోదాం. సరే మీ ఆశ నేను ఎందుకు కాదని మళ్ళీ నేను చెప్తే బాగోదు కదా, మీ మాట నేను ఎప్పుడు కాదని లేదు, సరే మీరు అనుకున్న ప్రకారమే మనం పోదాం అనేసి. సూపర్. అసలు నేను ఇంటర్వ్యూ అడిగినప్పుడు కూడా ఎంత చక్కగా మాట్లాడారు బ్రో మీరు. అసలు నాకు ఇన్ని అని తెలీదు, లేదంటే ముందు నుంచి ఎంత నవ్వుతూ నేను అసలు మాట్లాడేదాన్ని. అదంతా మర్చిపోతా చేస్తానే ఉంటా. అదంతా మనసులో పెట్టుకుంటే కష్టాలు ఉంటాయి. కానీ మీరు ఎంత కొంత నేమ్ వచ్చింది ఫస్ట్ సినిమాకి, తర్వాత ఎందుకు ఫ్రీగా చేయకండి? ఇప్పుడు ఏదైనా మనకి ఎవరైనా పనిస్తే డబ్బులు వస్తాయనే చేస్తాం కదా. ఇప్పుడు మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మీరేమి సింగిల్స్ కాదు కదా, ఫ్రీగా అడిగితే చేయకండి. అదే ఇప్పుడు ఈసారి వస్తే అలాగా మాట్లాడు. ఇప్పుడు ఈ షో కూడా ఫ్రీయేనా? ఇప్పుడు ఇది శ్రీదేవి అది కూడా అంటే ఇచ్చారు తక్కువ, అంటే ఇంకా అది మనకి సరిపోనంత అలా ఇచ్చారు ఫస్ట్ టైం కాబట్టి. ఖర్చులు మొత్తం వాళ్ళే చూసుకో, ఇంకా ఫుడ్, మనం ట్రావెల్స్ ఖర్చు, రూమ్ రెంట్ అలాంటి వరకు అంటే మనం ఇక్కడ వరకు రాబలేదు కదా, అక్కడే చూసుకోవచ్చు. కానీ అవకాశాలు వదులుకోకూడదని వస్తున్నాం అంతే. సార్ నిజంగా కంటిన్యూగా అవకాశాలు వస్తే హైదరాబాద్ లో ఉంటారా? ఉంటామంటే బతకడానికి సరిపడే డబ్బు వస్తే లేదు, మా ఊర్లోనే ఉంటాం, అక్కడ నుంచే చేస్తాం. ఇక్కడే ఊర్లో ఉంటూ చేసుకుంటాం, అక్కడే బాగుంటుంది మాకు అక్కడే కంఫర్టబుల్ బాగుంటుంది అంతే, అక్కడే బాగుంటుంది. ఇక్కడ కంటిన్యూ కార్డు తీసుకొని వచ్చినా కూడా ఇప్పుడు మా ఫ్రెండ్ కూడా ఇక్కడే ఉన్నాడు, చేస్తా ఉన్నాడు, మళ్ళీ ఇంటికే కదా వస్తాడు. అలాగే ఉంటది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.